గతంలో నేను దిబ్బెరువులు వాడినా కూడా ఫాస్ఫేట్ యూరియా అనేది వేసేటోళ్ళు. తర్వాత అంటే నేను స్వయంగా చూసినాను. అంటే వరి అయిన తర్వాత కర్బూజా పంట పెడతాము, ఆ పంటకు విపరీతమైన మందులు కొట్టినారు. ఆ డోస్కు ఒకసారి మాకు హెల్త్ కూడా ఇష్యూ అయింది. అది నేను స్వయంగా ఎదుర్కొన్నాను. అందరికీ నమస్కారము. నా పేరు మాధవి. నేను మోడల్ మేకర్గా ప్రొద్దుటూరు మండలం, జమ్మలమడుగు మండలంలో పనిచేయడం జరుగుతుంది. ముందుగా నేను ప్రకృతి వ్యవసాయంలోకి రాకముందు నేను సిఆర్పిగా అందుకు పనిచేసేదాన్ని సంఘాలలో. 2017లో దీంట్లో పిఆర్పిగా రావడం జరిగింది. నేను ఏటీఎం మోడల్ పెట్టుకున్నాను 25 సెంట్లు, 1 ఎకరా ఏ గ్రేడ్ మోడల్ పెట్టుకున్నాను. ఈ 25 సెంట్లలో 2023 స్టార్ట్ చేసినాను ఏప్రిల్లో. తర్వాత నేను అప్పుడు దీన్ని సేద్యం చేసి బెడ్లు తయారు చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ట్రాక్టర్తో సేద్యం అనేది చేయలేదు. ఓన్లీ మామూలుగా మేము పారలతో మాత్రమే నేను చేసుకుంటా ఉన్నాను. నా ఏటీఎంలో వచ్చేసి గోంగూర, మెంతికూర, పాలకూర, చుక్కకూర ఇవి. తర్వాత కూరగాయలు వచ్చేసి అనప, చిక్కుడు, మటిక, మిర్చి, వంగ అనే ఈ కూరగాయలు వచ్చినవి అన్నీ కూడా నేను తీసుకోవడం జరుగుతుంది. ప్రొద్దుటూరులో మా ఫ్యామిలీ మెంబర్లకు ఒక 10 మెంబర్స్కి మేము రెగ్యులర్గా వాళ్ళకి ఇవ్వడం, అంటే డే బై డే ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత మా కుటుంబానికి కావాల్సిన ఆకుకూరలు, కూరగాయలు నేను దీంట్లోంచి తీసుకోవడం జరుగుతుంది. గతంలో మాకు వాటర్ ఎక్కువ పట్టేది. నేను 2023 ఈ భూమి తీసుకునేప్పుడు వారానికి 3 సార్లు 4 సార్లు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు 10 డేస్ అయినా కూడా వాటర్ అనేది అవసరం. ఎందుకంటే నా భూమి బాగా కప్పి ఉంచడము, తర్వాత దీంట్లో తేమ శాతం బాగా ఉంది, పడిన వర్షం పడినట్టు భూమిలో ఇవన్నీ కూడా నేను గమనిస్తూ రైతులు కూడా చూపించడం జరిగింది. మా దగ్గర మొదటిగా ఉండేది ఆవులు ఉన్నాయి, 2 పెద్దవి 2 చిన్నవి. మేము మొదటిగా తాజా ఆవు పేడ తీసుకొచ్చి జీవామృతం చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి ఏ స్ప్రే చేయాలంటే జీవామృతం జరుగుతుంది, పారగట్టడం జరుగుతుంది. ఒకసారి ఘనజీవామృతం చల్లడం జరుగుతుంది. ఇది ఏదైనా పురుగు ఎక్కువ ఉన్నప్పుడు వేపాకుతో కషాయం చేసి కొంచెం పిచికారి చేయడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకొచ్చిన ఇంగు తీసుకొచ్చిన పూత దశలు ఉన్నప్పుడు అది తయారు చేసి కొట్టాలని జరగడం జరుగుతున్నది. తర్వాత కాలువలు తీసుకుంటా, రిలే సోయింగ్ అంటే నేను ఎప్పుడు పంట అనేది తీర్మానంగా అంటే ఒక పంట అయిపోతానే పంట వెనకమ్మడే వేసేదాన్ని. ఇప్పుడు గోంగూర వేసినాను, గోంగూర అయిపోతానే నేను మళ్ళీ ఆ ప్లేస్లో రిలే సోయింగ్ అనేది చేసేదాన్ని. దాన్ని మళ్ళీ అంత పంట అయిపోయేంత వరకు పెట్టడం అట్లా లేదు. మీరు చూడొచ్చు ఇప్పుడు కూడా నాది ఎప్పుడు అంటే 1 by 1 ఒకటేసారి పంట అనేది అయిపోదు. 365 రోజులు నిరంతరం పంట వచ్చే విధానము. అదేవిధంగా మా బాబుని కూడా నేను ఈ ఫీల్డ్లో తీసుకొని వస్తున్నాను. ఇప్పటికి దాదాపు సంవత్సరం 1 year నుంచి తను నాతోనే తిరుగుతూ ఉన్నారు.
నా పేరు కే హర్షవర్ధన్ రెడ్డి. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. అమ్మ ఇట్లా గత 2017 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తుంది. నేను అమ్మతో పాటు వస్తా, చూసి నేర్చుకుందామని వస్తున్నాను. అట్నే ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఏ మందులు ఏవి రసాయనాలు అనేటి ఏవి కొట్టకుండా కెమికల్స్ అనేటి మామూలుగా పండిస్తా, ఆవు పేడ ఆవు మూత్రంతో అట్లా అవి చేస్తా పండిస్తున్నారు. అందుకు నేను ఇవే మా ఇంట్లో కూడా మేము ఇవే వాడుతున్నాము. మా మామూళ్ళకు మా రిలేటివ్స్ అందరికీ కూడా నేను ఇది తెలియజేసి వాళ్ళని కూడా ముందరికి వచ్చి చేపియాలనేది నేను చెప్తాను. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను పనిచేసే గ్రామంలో రైతులందరినీ ఒకే పంట పెట్టుకోకుండా పంట మార్పిడి చేసుకుంటా, అంతర పంటలు వేసుకుంటా, నిరంతరం ఆదాయం తీసుకుంటా, భూమి నిరంతరము 365 రోజులు కప్పి ఉంచాలనే ఉద్దేశంతో నేను పనిచేయడం జరుగుతుంది.